హాయ్ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ పే లేటర్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఫ్లిప్కార్ట్ పే లెటర్ మీకు ఎలా యూజ్ అవుతుందంటే, మీరు ఫ్లిప్కార్ట్లో మొబైల్ కానీ టీవీ కానీ ఫ్లిప్కార్ట్లో ఏ ఐటమ్ మీకు కావాల్సినా కానీ ప్రెసెంట్ మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఈ ఫ్లిప్కార్ట్ పే లెటర్ని యూజ్ చేసి ఈఎంఐలు అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో మీరు ప్రోడక్ట్స్ని కొనుక్కోవచ్చు. మీకు క్రెడిట్ కార్డు కానీ బజాజ్ ఈఎంఐ కార్డు కానీ ఇలాంటివి ఏవి అవసరం లేకుండానే ఈ పే లెటర్ మీకు యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా యాక్టివేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫ్లిప్కార్ట్ పే లెటర్ని యాక్టివేట్ చేసుకోవడానికి మీ మొబైల్లో ఫ్లిప్కార్ట్ యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ అకౌంట్స్ పైన క్లిక్ చేసి ఫ్లిప్కార్ట్ పే లెటర్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి యాక్టివ్ నౌ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ అనదర్ యూపీఐ ఐడి పైన క్లిక్ చేసి మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి. యూపీఐ ఐడి మీకు తెలియకపోతే మీ ఫోన్ పేలో ప్రొఫైల్లో ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు యూపీఐ ఐడి లేకపోతే చూస్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ యూపీఐని ఎంటర్ చేసిన తర్వాత ఒక 60 సెకండ్స్ మీ ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకుంటుంది. సో మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని ఇక్కడ లిమిట్ అనేది చూపిస్తుంది. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఈ విధంగా లిమిట్ చూపిస్తుంది. ఇక్కడ నాకు 3000 లిమిట్ అనేది వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుంది మీ సిబిల్ స్కోర్ ని బట్టి అండ్ మీ సిబిల్ హిస్టరీని బట్టి. సో లిమిట్ దగ్గర 3000, 5000 వస్తే డిసప్పాయింట్ అవ్వకండి. మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఆన్ టైం కి రీపేమెంట్ చేస్తే మీ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో నాకు నా లిమిట్ 3 to 4 months లోనే 3000 నుండి 30,000 కి ఇంక్రీజ్ అయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీ ఫ్లిప్కార్ట్ పే లెటర్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ ని ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే, ఇక్కడ మీకు నచ్చిన ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ప్రోడక్ట్ అనేది మీకు వచ్చిన లిమిట్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ నాకు 30,000 లిమిట్ ఉంది. నేను 17,000 ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ బై నౌ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్కిప్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ అడ్రస్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి, ఫోన్ పే, యూపీఐ, ఫ్లిప్కార్ట్ పే లెటర్ అని. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ పే లెటర్ ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎన్ని మంత్స్ ఈఎంఐ అనేది పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి వస్తుంది. దానికి సంబంధించిన ఈఎంఐ డీటెయిల్స్ మీ మొబైల్లో చూసుకోవచ్చు. సో మీరు 1st నుండి 5th లోపు రీపేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Jai Hind.